నమస్తే, నేను డాక్టర్ కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్, నిజామాబాద్. ఈరోజు మనము మాట్లాడబోయే టాపిక్ అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అదొక సంతోషమైన సందర్భం. ముఖ్యంగా ఆ గర్భిణీ స్త్రీకి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం ఇస్తుంది ఒక ప్రెగ్నెన్సీ. కానీ దాంతోపాటు చాలా స్ట్రెస్ కూడా ఒక ప్రెగ్నెన్సీలో ఒక గర్భిణీ స్త్రీ అనుభవిస్తుంది. సో మనం మాట్లాడబోయేది కొన్ని టిప్స్, ప్రెగ్నెన్సీలో మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైనవి నేను మీతో ఇవాళ డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా మనము ప్రెగ్నెన్సీ లేడీ స్ట్రెయిన్కి ప్రెగ్నెన్సీలో దూరంగా ఉండాలి. చాలామంది వచ్చి ప్రెగ్నెన్సీ అనగానే మేము బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని అడుగుతారు. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి అన్లెస్ ఏమైనా కాంప్లికేషన్స్ అయితే, వాళ్ళకి ప్రీవియస్ అబార్షన్స్ కానీ ఏమైనా వేరే కాంప్లికేషన్స్, మాయ కింద ఉండడము అటువంటివి ఏమన్నా ఉంటే ఆ లేడీకి కొంచెం బెడ్ రెస్ట్ అంటే మేము కంప్లీట్గా బెడ్ మీద పండుకోవాలని ఏ గైనకాలజిస్ట్ కూడా, ఆబ్స్ట్రిషియన్ కూడా మీకు చెప్పదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఒకటేమంటే ప్రెగ్నెంట్ లేడీసు చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ చేయకూడదు. అంటే వంగడము, బరువులు లేపడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఎక్కువ టీడీఎస్ వర్క్స్ చేయడము, బరువులు లేపడము, లేకపోతే వంగి ఊడవడము, లేకపోతే వంగి వేరే పనులు చేయడము, అటువంటివన్నీ కూడా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం సడన్గా ఏమైనా బరువులు లేపడంతో హెవీ బ్లీడింగ్ స్టార్ట్ కావచ్చు, అబార్షన్స్ అటువంటివి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ అటువంటివి అవాయిడ్ చేయడము బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, మనం పండుకునే ఒక పొజిషన్. చాలామంది ఎట్లా అంటే అట్లా పడుకుంటారు ప్రెగ్నెన్సీలో మనము చాలా కంఫర్టబుల్ పొజిషన్లో పండుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ప్రెగ్నెంట్ యూట్రస్ ఉంటుందో అది బిడ్డ పెరిగినా కొద్దిగా వెయిట్ వేరే భాగాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. మనకు రక్త కణాల మీద కానీ, కిడ్నీస్ మీద కానీ అటువంటి భాగాల మీద ఎక్కువ వెయిట్ పడుతుంది. సో మనము ప్రెగ్నెంట్ యూట్రస్ మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే అది కొంచెం ముందు సైడ్ పడి ఆ భాగాల మీద కూడా ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీ కంఫర్టబుల్గా లెఫ్ట్ సైడ్ తిరిగి ఒక కడుపు కింద ఒక పిల్లో పెట్టుకొని కంఫర్టబుల్ పొజిషన్లో బెడ్ కానీ, మన పడుకున్న ఒక బెడ్ కానీ, తిండు కానీ అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉండాలి. సో పండుకునే పొజిషన్ తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, చాలామంది ఈ మధ్య వర్కింగ్ విమెన్ చాలామంది మనము చూస్తూ ఉంటాం. సో వాళ్ళు కంటిన్యూగా ఒకటే పొజిషన్లో కూర్చోవడం జరుగుతుంది. అలా కూడా చేయకూడదు. ఎందుకంటే ఇది రక్త ప్రసరణ మన కాళ్ళ భాగంలో నుంచి పైకి వెళ్ళాలి, రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి. కాబట్టి గంటకు ఒక 2 సార్లు అట్లా లేచి కొంచెం సేపు వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ వాళ్ళ వర్క్ స్టేషన్లో కూర్చోవచ్చు. తర్వాత కాలు కింద కూడా కొంచెం ఎత్తు పెట్టుకోవాలి. అంటే మన బాడీ అండ్ లెగ్స్ ఇవి 90 డిగ్రీస్లో ఉండాలి. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ బ్యాక్ ఫ్లో మంచిగా అవుతుంది. లేకపోతే మనము చాలా జనరల్గా చూసేది ఏంటంటే కాళ్ళలో వాపులు ఎక్కువగా వస్తుంటాయి ప్రెగ్నెంట్ లేడీస్. సో మనం కూర్చునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చేంజ్ చేస్తుండాలి పొజిషన్. కొంచెం సేపు కూర్చోవాలి, కొంచెం సేపు వాకింగ్ చేయాలి, నిలబడి మళ్ళీ కొంచెం సేపు వచ్చి మళ్ళీ కూర్చోవాలి. సో తద్వారా మనకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది, ఈ వాపులు కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగడంతో వాపులు కూడా కాళ్ళల్లో, పాదాలలో వాపులు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ మనం మాట్లాడేది వ్యాయామం. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ లేడీస్ అనగానే వాకింగ్ చేయరు, జస్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే కూర్చుంటారు, లేట్గా లేస్తారు. సో అట్లా లేట్గా కూడా లేవద్దు. మనము అర్లీ రైజ్ అంటే తొందరగా లేవాలి. బెడ్ నుంచి అరౌండ్ 7 o'clock లేవాలి. కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, లేకపోతే యోగాస్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే దాంతో మనకు మెంటల్ స్ట్రెస్, మెంటల్ టెన్షన్ కూడా ఉండదు యోగాతోని, మెడిటేషన్తోని. అండ్ మనం ఎక్సర్సైజ్ చేస్తే మనం అన్ని భాగాలకు కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, బిడ్డకు కూడా సరిగ్గా రక్త ప్రసరణ జరుగుతుంది, బిడ్డ గ్రోత్ కూడా సరిగ్గా అవుతుంది. సో మన ప్రెగ్నెన్సీలో వాకింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కూడా మనము ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డైట్.
ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన ఆహారాలు. పౌష్టిక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్లో. మనం తీసుకోవాల్సిన ఆహారము ముఖ్యంగా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఎక్కువగా మనం తీసుకోవాల్సింది ఆకుకూరలు. ఆకుకూరలలో మనకు ఐరన్, యూజువల్గా మన దేశంలో మనం చూస్తే చాలామంది గర్భిణీ స్త్రీలకు అరౌండ్ 50 to 60% ఆర్ ఈవెన్ మోర్ వాళ్ళకు రక్తహీనత ఎక్కువ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత ఉండడం కూడా మంచిది కాదు. అందుకోసం మనం తీసుకోవాల్సిన ఆహారము ముఖ్యం అన్నమాట. ఆకుకూరలు ఇంపార్టెంట్. ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ అన్నీ, ఏ కూరగాయ అయినా, ఏ వెజిటేబుల్ అయినా దాంట్లో ఏదైనా రకమైన మినరల్స్, విటమిన్స్ అవన్నీ కూడా మనం అందుకుంటాం. తర్వాత ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్, ఎస్పెషలీ మనం తీసుకోవాల్సింది సీజనల్ ఫ్రూట్స్. సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. కానీ మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే కొన్ని ఫ్రూట్స్ మనం అవాయిడ్ చేయాలి. లైక్ మ్యాంగో అవాయిడ్ చేయాలా, తర్వాత సపోటా అవాయిడ్ చేయాలా. అటువంటివి ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్న ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. వేరే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ఒక మెథాడికల్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్ అట్లా స్నాక్స్ లాగా తీసుకుంటే అది కూడా మనకు చాలా మినరల్స్, విటమిన్స్ అందిస్తూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ ఇవి కూడా చాలా హెల్తీ. అండ్ డేట్స్ మనకు హై ఐరన్ కంటెంట్ ఉంటాయి. సో డేట్స్ కూడా తినడం మంచిది. అండ్ హై ప్రోటీన్ ఫుడ్, మనం మొలకెత్తిన విత్తనాలు అట్లా దాంట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి. డైలీ ఒక బాయిల్డ్ ఎగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిల్క్, దీంతో మనకు ప్రోటీన్స్ అండ్ దాంట్లో ఐరన్ కూడా మనకు అందుతుంటుంది. సో ఇవి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం పదార్థాలు ప్రెగ్నెన్సీలో. అండ్ ఇంకొకటి ఏమంటే ప్లెంటీ ఆఫ్ వాటర్, చాలా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. అరౌండ్ 3 to 4 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. వాటర్ ఒకటే కాకుండా వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, వేరే నీరు పదార్థాలు, మజ్జిగ కానీ. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మనం ఎక్కువ వాటరు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, ఓఆర్ఎస్ తాగొచ్చు. ఇటువంటివన్నీ తాగి మన బాడీలో కొంచెము డీహైడ్రేషన్ కాకుండా, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ డీహైడ్రేషన్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి, ఎస్పెషలీ వేసవి కాలంలో. కాబట్టి మనం ఎక్కువ ఫ్లూయిడ్స్ కూడా తీసుకుంటే బాగుంటాయి. మనం ఏమేమి అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో? కొన్ని పదార్థాలు మనం అవాయిడ్ చేయవలసి వస్తుంది. కార్బోహైడ్రేట్స్, ఎక్కువ హై కార్బోహైడ్రేట్ డైట్ కూడా మంచిది కాదు ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్, మనకు ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్, ఎవరికన్నా డయాబెటీస్ ఉంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా కొంచెం కార్బోహైడ్రేట్ డైట్ కొంచెం తగ్గించుకొని, తర్వాత ఆల్కహాల్, తర్వాత స్మోకింగ్ ఇటువంటివి కూడా మనము అవాయిడ్ చేయాలి. ఎక్కువ టీ, బెవరేజెస్ లైక్ టీ, కాఫీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే ప్రెగ్నెన్సీలో బెటర్గా ఉంటుంది. తర్వాత మనము తీసుకోవాల్సిన ఇంకా జాగ్రత్తలు ఏమంటే, డైలీ మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా గడపడము, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్కి. ఫ్యామిలీ మెంబర్స్తో గడపడము, బుక్స్ చదవడము, మ్యూజిక్ ఎంజాయ్ చేయడము, దాంతో ఎంతో బేబీ గ్రోత్కి, బేబీకి రక్త ప్రసరణ కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత మనము ఇంకొకటి ముఖ్యమైన విషయం మనం ఏమంటే మెడికేషన్స్. మనం ఇష్టం వచ్చినట్టు పోయి ఎక్కడ ఈ క్వాక్స్ దగ్గర కానీ లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి జలుబు కాగానే, దగ్గు కాగానే, తలనొప్పి లేవడంతో మనం అనేకమైన యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. మీకు ఏదైనా ప్రాబ్లం, సమస్య ఉంటే మీ యొక్క ఆబ్స్టిషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మందులు మాత్రమే వాడాలి. సో అందరు కూడా ప్రెగ్నెంట్ లేడీసు స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. అండ్ ఇవన్నీ మేము చెప్పిన ఒక టిప్స్ ఫాలో అయ్యి గివ్ అ బర్త్ టు అ హెల్దీ అండ్